కాళీరావు, గుర్తుపట్టావా? 20 ఏళ్లుగా నువ్వు చంపాలని చంపించాలని ఎదురు చూస్తున్న మొహం ఇదేరా. డబ్బులకి మనుషుల్ని చంపే జబ్బున వాణ్ణి పెట్టుకున్నావటగా. పిలవరా. దుర్గాప్రసాద్. సో మా నాన్నని కలల్లోకొచ్చి భయపెడుతున్న రౌడీవి నువ్వేనన్నమాట. నేనేరా, నువ్వు చంపుతానని సవాల్ చేస్తున్న చంద్రశేఖరం కొడుకుని. ఆహా, మీ నాన్న కన్నవాడివా, డబ్బుతో కొన్నవాడివా? కొనడానికి అమ్ముడుపోవడానికి నేను నీలాగా కిరాయి వాణ్ణి కానురా. నీ ప్రాణాలు తీసుకెళ్ళడానికే వచ్చాను. ఈ జీవుడితో చాలా మంది జీవులకు అవసరం ఉంది, అంత తేలిక కాదు. కానీ నీ జీవంతో నాకు చాలా అవసరం ఉంది. చిన్నవాడివి, ప్రాణాలతో చెలగాటం ఆడాలని చూడకు, చెయ్యి కాలుతుంది. చూసావా నా పవరు? రేకే షేక్ అయిపోయింది. నువ్వు గుద్దితే జీపు రేకే వంగిందిరా, నేను గుద్దితే భూగోళమే కుంగుతుంది. ఆహా, అంత మొనగాడివా? చూడాలనుంది. ఏం చూస్తావు? మూతి మీద మీసం మొలిచి 3 ఏళ్లు దాటినట్టు లేదు, మాటలు మాత్రం కోటలు దాటుతున్నాయి. కానీ ఒక్కటి మాత్రం నిజం, నువ్వు నాకు కష్టం తగ్గించావు. అందరూ వయసు వచ్చాక ఉద్యోగం వెతుక్కుంటూ వస్తారు, నువ్వేంటి చావు వెతుక్కుంటూ వచ్చావు? చావు ఇచ్చుకోవడానికి కాదు, పుచ్చుకోవడానికి వచ్చా. ఆఖరి ఛాన్స్ ఇస్తున్నా. నువ్వు వాడు వచ్చి మా నాన్న కాళ్ళ మీద తలపెట్టి తప్పైందని ప్రాణభిక్ష వేడుకోండి, వదిలేస్తా. నువ్వేంట్రా వదిలేది? అరచేయి తెరిచి చరిస్తే ఆకాశంలో పగలే చుక్కలు కనిపిస్తాయి. చేత్తో చంపడానికి నీ చెయ్యమైన పంజానా, లేక నువ్వేదైనా సీమకి సింహానివా? ఎస్, కాకతీయుల కత్తులు కథం తొక్కిన ఓరు గంటిని కంటితో చూసినప్పుడు నేను తెలంగాణ సీమ సింహాన్ని. బాలచంద్రుడు పేగులు మూటగట్టి పోరాడిన గడ్డ మీద కడుగు పెట్టినప్పుడు నేను పల్నాటి సీమ సింహాన్ని. బొబ్బిలి పులి తాండ్ర పాపారాయుడిని ఉద్వేగంతో తలుచుకున్నప్పుడు నేను బొబ్బిలి సీమ సింహాన్ని. నాటు బాంబుల వేట కొడవళ్ల హింసావాదుల్ని కన్నెర్ర చేసి చూసినప్పుడు నేను రాయల సీమ సింహాన్ని. టోటల్ గా తెలుగు సీమ సింహాన్ని రా. కంగుతున్నావా? అష్ట కష్టాలు పడి చచ్చే కంటే ఒక్క తుపాకీ గుండుతో నాకు మోక్షం కలిగించు అని నువ్వు నా కాళ్ళ మీద పడువు. కనికరించి కన్ను మూసి తెరిచేలోగా సుఖమైన చావునిస్తా. ఎవరు ఎవరికిస్తారో ఇప్పుడే తెలుస్తా.
బాగాలేదు అబ్బాయి. వచ్చిన పని అయిపోయిందని వెళ్ళిపోతానంటే కనకారావు, ఎలాగైనా నన్ను ఇంట్లో నుంచి పంపించేయాలని చూశాను. నేను వచ్చిన పని పూర్తయింది, అందుకే నేనే వెళ్ళిపోతున్నాను. బాబు, బుద్ధి తక్కువ. ఆ రోజు నిన్ను వెళ్ళగొట్టాలని చూసినందుకు ఈ రోజు నీ కాళ్ళు పట్టుకుంటాం బాబు. వెళ్ళదు. లక్ష్మి, లక్ష్మి, ఏమిటండి? అందరికి బట్టలు తెచ్చాను, త్వరగా రెడీ అవ్వండి, గుడికి వెళ్దాం. అలాగే. దుర్గా, దుర్గా, ఎక్కడికి రా బయలుదేరా? మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను, ఇక వెళ్ళిపోవాలనుకుంటున్నాను. వెళ్ళిపోవడం ఏంటి? మా అమ్మ నాన్న గుర్తుకొచ్చారు. మీ అమ్మా నాన్న ఎవరో చెప్పరా? వాళ్ళ కాళ్ళు పట్టుకొని వీడిని మాకు దత్తతివ్వంటని ప్రాధేయపడతాం. దుర్గా, నాకు పునర్జన్మనిచ్చిన నువ్వు నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపోతే మళ్ళీ నేను పిచ్చిదాన్నైపోతానేమోరా. వద్దమ్మా, మీరు చల్లగా ఉండాలి. మేము చల్లగా ఉంటానంటే మాకు తలకురివి పెట్టేదాకా ఇక్కడే ఉంటానని మాటివ్వు. అది అది మీ కన్నబిడ్డ హక్కు. కన్నబిడ్డ లేనప్పుడు ఉన్న బిడ్డే కన్నబిడ్డరా. వెయ్యి ఒట్టు, వెయ్యిరా ఒట్టు. ఇదేంటండి? ఇదేంటి? ఇంకా అర్థం అవ్వలేదు అమ్మగారు. ఈయన మీ కొడుకు వరుస అయితే ఆవిడ మీ కోళ్ళ వరుస అవుద్ది. ఆ బండి ఈ పట్టాల మీదకి ఎప్పుడో ఎక్కేసింది. అలాగా? చెలమా, అన్నా బాగున్నావురా? నీ కూతురికి బ్రహ్మాండమైన సంబంధం చూశాను, వెంటనే బయలుదేరొచ్చాయి. గట్లనే వస్తా. ఓకే. అది కాదండి. షటాప్. ఇప్పుడు నేను నీ తండ్రిని. రే భద్రాచలం, 10 లక్షలు తీసుకెళ్లి అమ్మాయికి అబ్బాయికి బట్టలు సెలెక్ట్ చేసుకురా. నేను చెప్పినట్లు చెయ్యి. రేపే నిశ్చితాంబులాలు ఏర్పాట్లు చెయ్యండి. అలాగే బాబు. ఏంటిది? చెప్ప పెట్టుకుంటా ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? నిన్ను పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు. అదేంటి గురువా, ఎన్నాళ్ళ నుంచి మా బేబం నీ మీద మనసు పడింది కదా. కానీ నేను పడ్డం లేదు. అదే మాట మావయ్యతో చెప్పెళ్ళు. ఆయనకి చెప్పలేను కనుకే ఇలా చాటుగా వెళ్ళిపోతున్నాను. అదే నీ ఆఖరి మాట అయితే ఇదే నా ఆఖరి రోజు అవుతుంది. బేబీ ఆగు. ఆపరా బాబా, అవతల పిచ్చి పిచ్చిగా ఉందా? లే. నేను లేవను. ఏమిటి పిచ్చి? నీకే చెప్పేది, లే. నేను లేవను. నేను రాను. ఆపరా గాడి, నన్ను దించు. అమ్మా, నాకు పుట్టిందాన్ని నువ్వు తోటకెళ్ళిస్తా. ఎవరు? నీ తల్లి. కబడ్డా నడుని. నడువే లోపటికి నడు. మా వంశంలో కడబుట్టి నిన్ను నరికినా పాపం లేదే. చాముండేశ్వరి, మోసపోయినవురా అన్న. గదెవరితో తిరుగుతాందో తెలిసినదంటే నువ్వు వాణ్ణి కత్తికో కండగా నరికి పోగులు పెట్టేటోనివి. ఎవరతను? ఎవరమాతను? మన దుర్గ మావయ్య. వాడికి వదినా మన బేబీనిచ్చి పెళ్లి చేసేది. వాడెవడో తెలిసి మాట్లాడుతుండవా? అతను రౌడీ అయితే కావచ్చు, నా పగ చల్లార్చి నన్ను మామూలు మనిషిని చేశాడు. నా భార్యకి మళ్లీ జన్మనిచ్చింది వాడే. మాకు కన్న కొడుకు లేని లోటు తీర్చాడు. వాడి గురించి ఇంకో మాట అన్నావంటే పొరపాటు పడుతున్నావురా అన్న. ఆడు రౌడీ కాదు, గూండా కాదు. ఎవని సావు కోసమైతే మేము ఎదురు చూస్తా ఉన్నామో, ఎవరి కోసమైతే మేము దేవులాడుతూ ఉంటామో, గాడెవడనుకున్నావురా? చాముండేశ్వరి, చాముండేశ్వరి. ఎక్కడ మొదలు పెట్టావో అక్కడే ఆపేయి, లేకపోతే నేనెక్కడ ఆపానో అక్కడి నుంచి మొదలు పెడతా.
మీరందరూ మమ్మల్ని క్షమించాలి. ఈ రోజు నిశ్చయ తాంబూలం జరగదు. దయచేసి వెళ్ళండి ప్లీజ్. అన్నా ఈ దినమే కాదు ఏ దినమో జరగనివ్వా. ఎందుకు జరగనివ్వవో చెప్పు. గాడు నీ అన్నను కుక్కలు కాచినట్టు కాచి చంపిండే. నీ బావతో సహా నా బిడ్డల్ని అనుచరుల్ని కుక్కల వెనక్కించి జైలుకు పంపించిండు. అంటే ఈ దుర్గా ప్రసాద్ ఎవడైతే తెలంగాణ, కోస్తా, రాయలసీమ అనే ఫరక్ లేకుండా మా సొంటి ఫ్యాక్షనిస్టుల్ని మీ అసొంటి బడా పెత్తందాన్ని గడగడలాడించిండో గా ఎస్పీఏ గి దుర్గా ప్రసాద్. ఏమైంది? ఏదో గ్యాస్కెట్ ప్రాబ్లం లా ఉందండి. బయలుదేరే ముందే చూసుకొద్దా ఇవన్నీ. ఇక్కడ ఎవరైనా మెకానిక్ దొరుకుతాడేమో చూద్దాం పదా. అరే బండి మస్తు గుద్దురా భయ్, జరంత తలకాయ చూసుకుందాం. అరే ఏమ్రా లాలీపాప్, జర చూసుకుంటావురా? నువ్వు చూసుకున్నాగా. అరే చూసుకోరా భయ్, ఫిరీలా వస్తుంది అర్థం. ఇప్పుడు చూడాలి మన ఫేస్. ఏమ్రా లాలీపాప్, ఎట్లా ఉందిరా మన ఫేస్ ఇప్పుడు? నా ఫేస్ బానే ఉంది, నీ ఫేస్ ద్వారా అద్దంలో చూసుకురాలే. జబర్దస్త్ ఉంటది రా భయ. పొగట్టి రాసుకున్నాక ఆడదాని లెక్క కనపడుతుంది. ఏమయ్యా 10 లక్షలు విలువైన కారు నీకు బాబుల్ షాప్ లో కనిపిస్తోందా? అరే గమ్మతుండవమ్మా, అద్దం ఫిరీలో వస్తుందని జర పొగట్టి రాసుకున్నా. మాఫ్ చేయండి. సరే సరే, ఇక్కడ కారు మెకానిక్ దొరుకుతాడా? నై నై, అడ్డదోవన 5 కిలోమీటర్ల పోయి బస్ ఎక్కి 20 కిలోమీటర్ల ముందుకు పోతే మహబూబ్ నగర్ వస్తుంది. గాడుంటాడు మెకానిక్. డ్రైవర్ నువ్వు వెళ్ళి మెకానిక్ తీసుకురా, మేము ఇక్కడే వెయిట్ చేస్తాం. అలాగే. అరే ఉండరా బాయ్. ఓ అమ్మా, మీరేడ వెయిటింగ్ చేస్తే మీ మీద రైడింగ్ అవుతుంది. మీరు కూడా వాంతోనే వెళ్ళిపోండి. మాకేం బయలుదేదయ్యా, మేము ఇక్కడే ఉంటాం. మొన్న ఏమైందో చెప్తే పరేషాన్ అవుతారు. ఏమైంది? జర ఇనుకోండి. ఈ ఊర్లో ఏ ఇండ్లకి కొట్లకి తలుపులు ఉండకూడదు. అది ఎంపీ మహాంకటేశ్వరరావు సార్ ఆర్డరు. అయ్యా ఊర్లో ఎవడో ఇంటికి తలుపులు పెట్టాడా? సచ్చా, నీలకంఠ, సర్వేశ్వర్, పదండ్రి. గృహప్రవేశం చేసేటోడు నేనే సార్, ఈ ఊరు కొత్తగా వచ్చిన పోస్ట్ మాస్టర్ని. ఏంటండి ఇది? ఎవరండి మీరు? ఈ ఊర్లో తలుపులు పెట్టకూడదని అడ్రస్ నుండి నేనే. ఎవడో తలుపులు చెక్కినోడు? నేనే తోరా. తలుపులు పెట్టకూడదని వానికి చెప్పలే? చెప్పాను తోరా, అని వినిపించుకోలే. వినకుంటే తలుపులు చెక్కుతావని ఇగో షో కాదు బే, షో అని మెల్లిగాను గా సైడ్ ఫ్యామిలీ పండుకున్నది. ఏమిటండి మీరు? ఇది ఇల్లు అనుకున్నారా, బార్ అనుకున్నారా? లొల్లి చెయ్యద్దయ్యా, చేస్తే నీ కూతురు నీ పెండలు లేచిపోతారు. ఏంటండి ఇది? మర్యాదగా బయటకు వెళ్తారా లేదా? చూసినావా, నీ పోరి లేచిపోయింది. లొల్లి చేయదని చెప్పినా కదా. పోరిని చూస్తే నా గుండె మళ్ళా డామ్ 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 అని కొట్టుకుంటది. నాలో కాముళ్ళేస్తాడు. నాలో కాముళ్ళేస్తే నువ్వే పండబెట్టాలి. ఆడపిల్లని మర్యాద లేకుండా మాట్లాడుతున్నారు. మర్యాద చూసినావా, మర్యాదని మంచిగా యాడ్ చేసిన తల్లి. మర్యాద చేస్తా, మంచిగా మర్యాద చేస్తా. ఇన్స్పెక్టర్ గారు, నా కూతురు ఎంపీ కొడుకు వాళ్ళకి తీసుకెళ్లిపోయాడండి. ఇంటికి తీసుకుపోయి రేప్ చేసేటంత టైమా అన్న కొడుకు తీసుకుంటాడ్రా? మీ అన్నయ్య గారు అబ్బాయ. అమ్మా వద్దో, ఎల్లొద్దు. తండ్రి కూతుర్ని ఇవి లేకుండా చూస్తే మంచిగుండది. వచ్చినావా? నీ కూతురు పెద్ద పొగర్ముద్ర కొరికింది చూడు. గందుకే నా కోరిక తీరంగానే కూసేసా, చచ్చిపోయింది. పొద్దున్న వినకుండా తలుపులు పెట్టి కొత్త ఇంట్లోకి అడుగు పెట్టిండు. ఇప్పుడు ఫ్యామిలీతో సహా వల్లకాట్లకు అడుగు పెట్టిండు. ఈ యదవల అరాచకాలకి అంతం ఎక్కడో.
తీసుకోండి అమ్మా. ఇంత అన్యాయం జరిగితే ఎవరు అడగలేదా? కనీసం పోలీసులు కూడా రాలేదా? ఏం చేస్తారమ్మా పోలీసులు, వచ్చి సచ్చినోని చేతల ఉత్తరం తీసుకుపోయిండ్రు. ఇది ఊరా అడివా? నేను నా భార్య సామాన్యులం కాబట్టి ఎంపీని ఎదిరించే శక్తి లేక ధైర్యం లేక ఆత్మహత్య చేసుకుంటున్నాం. మనం టోపీలు ఎప్పుడు తీస్తాం? ఎవరైనా చనిపోయినప్పుడు తీస్తాం. ఈ రోజు మన డిపార్ట్మెంట్ పరువు చచ్చిపోయింది, మీరు టోపీలు తీశారు. బట్ మై డియర్ కొలీగ్స్, ఇప్పుడు మిమ్మల్ని ఇక్కడ సమావేశపరిచింది మీలో ఒకరిని వెతికి అక్కడికి పంపించడానికి కాదు. పులిచెర్లకు వెళ్లగల మునగాడు ఇంకా సేపట్లో ఇక్కడికి వస్తున్నాడని మీకు చెప్పడానికి. ఈ ఊరికి కొత్త లేకున్నారు. అయ్యో, వాళ్ళ ఇంట్లోకి వెళ్ళకుండా ఆపండి. ఏమ్మా, నేను బతుకుడు నీకు ఇష్టం లేదా? పులి నోట్లో తల పెట్టుడనే సామెతకి ఇంతకుముందు విన్నాము, ఇప్పుడు ఆ పోరీలు నిజం చేస్తుండ్రు. నువ్వు రాంబ లోపలికి పోదాం. ఏంటోనే ఇక్కడ అంతా విచిత్రంగా ఉంది. అయ్యయ్యయ్యో, గుడ్డలు పూరాగా తడిసిపోయినాయి కదా. యా ఊరమ్మ మీది? మాది చిలకలూరుపేటండి. వర్షంలో కారు నడపడం కష్టంగా ఉంటేను ఈ రాత్రికి ఇక్కడ ఉందామని వచ్చామండి. గట్లనా? నాయనా సర్వేశ్వరా, ఏందమ్మా? కారు వానల నడపనీకి కష్టంగా ఉన్నదంట. ఈ పాపలు ముగ్గురు ఈ రాత్రికి గీడనే ఉంటారంట. భద్రం బిడ్డ, ఎల్లుండ్రి. రండి రండి, జల్ది రండి. ఒక్కొక్కరు వెళ్ళి మీ తడిసిన బట్టలు ఆరేసుకోండి, నా లుంగి చొక్కాలిస్తాను. ముగ్గురం ఒకేసారి చేస్తాంలేండి స్నానం. మీ లుంగి చొక్కాలు ఏమైనా ఉంటే తీసి పెట్టండి, వచ్చి వేసుకుంటాం. ఇగో గాడా ముగ్గుర్ని ఏం చేస్తాడో మనకెరికని. లొల్లి చేసిండనుకో, గా ముగ్గుర్ని చంపి కార్ల పెట్టి తగలబెట్టు. సంజైనదా? గట్లనే అమ్మా. రండి రండి. దీంతో చురు చేస్తా. పోలీసులు ఎక్కున్నారు, నరికేయండిరా. నా ఇంట్లోకి రానీకి ఆడపిల్ల కాయలకు ఇంత ధైర్యం ఏడకెళ్ళి వచ్చినదా అనుకున్నా. నువ్వు పంపినవా? నీ పేరేంది? ఈ ఇంట్లో మగాళ్ళు ఎవరో మాట్లాడరా? గీ ఊర్లా గీ ఆడదాన్ని చూస్తేనే పోలీసు వాళ్ళకి బట్టలు తడుస్తాయి. ఈ రోజు నీకు, నీ కొడుక్కి, నీ రౌడీలకు హోల్సేల్ గా తడుస్తాయి. ఖమోష్! పోలీసులంటే ఏమనుకున్నావే నువ్వు? లంకాగాళ్ళు అనుకున్నావా? కాకి బట్టలంటే ఏమనుకున్నావే నువ్వు? దినం కూడి తినే కాకులు అనుకున్నావా? ఎన్నడైనా లాఠీ దెబ్బ రుచి చూసినావే? మాత పడిందంటే తాత యాదకొస్తాడు. కొడతావురా? పట్టు చూస్తా. సచ్చినాడా దేవుడు, చూస్తారేంటి? సంపుండ్రి. ఇగో ఇగో మా నాన్న ఎంపీ. దొరికిన పిల్లని నా కొడుకులు మానభంగం చేసుకోవచ్చని పార్లమెంట్ నుంచి పర్మిషన్ తీసుకొచ్చాడా నీ బాబు? అట్లా చూస్తావేదిరా, కలబడు. చూస్తావేదిరా, సంపు. భయమైతున్నదే. నా కడుపున సెడ పుట్టినావు కదరా, నేనే కలబడతా. నిన్ను తంతే ఆయన పాదం అపవిత్రమైపోతుందే. నీ తల్లి కొడకా, బాగో. ఈ ఊర్లో ఏ ఇంట్లోకి తలుపుండది. నీ ఇష్టం వచ్చిన ఇంట్లో దాంకో, బాగో. నీది ఫ్యాక్షన్ బ్రెయిన్ అయితే నాది యాక్షన్ బ్రెయినే. ఈ ఊళ్ళోకి అడుగు పెట్టడానికి ముందే ప్రతి ఇంటికి తలుపులు పెట్టించా.
రావని నేరస్తుడు ఏదో ఒక ఇంట్లో దాక్కోవాలని పరిగెత్తుకొస్తున్నాడు. ఎవరో అతన్ని లోపలికి రానివ్వకండి. ఇది ఎస్పీ దుర్గాప్రసాద్ ఆర్డర్. తలుపులు పనిచేయకుండా తలుపు తెరవండి. నీళ్ళలోకి రానికుండా తలుపులు పెట్టి బంద్ చేస్తారు. అటెళ్ళాడు. ఓమో ఏడబోతున్నావు? నువ్వు ఊరుకో అయ్యా. మొట్టమొదటిసారిగా ఈ ఊళ్ళో ఒక మొగాడిని చూస్తున్నా. ఓ అరే రామా, ఏం ఊశారున్నది పూరి. రావద్దు, వద్దు. ఈ ఊరి పీడ ఎరగడే.